మాలిని అయితే మాతృదినోత్సవం నాడు చాలా బాధపడుతూ అయితే ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడికి మళ్ళీ వెళ్ళి, "అక్క ఎందుకక్క ఇంత బాధపడుతున్నావు? నీకోసం ఏమైనా చేయమంటే అది నేను చేస్తానక్క. ఖచ్చితంగా చేస్తాను. నీకోసం ఏమి చేయమన్నా చేస్తానక్క. నేను అంతకు తెగించి ఉన్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే, "నా కోసం నువ్వు ఏమైనా చేస్తావా మళ్ళీ?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న మళ్ళీ అయితే, "అవునక్క నీకోసం నేను ఏమైనా చేయగలను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మాలిని అయితే నీ బిడ్డ నీ కడుపులో నుండి బయటికి రాగానే నువ్వు నాకు ఇచ్చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా అడుగుతుంది మాలిని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే, అవును నాకు అమ్మ అని పిలిపించుకోవాలని చాలా ఆత్రంగా ఉంది. అందుకే నువ్వు నాకు నీ కడుపులో ఉన్న బిడ్డను అయితే నాకు ఇచ్చేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మాలిని వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని మాత్రం మళ్ళీ, "నేను నిన్ను ఇదే కోరిక అడుగుతున్నాను మళ్ళీ నువ్వు తీరుస్తావా నాకు? నాకు అమ్మ అని పిలిపించుకోవాలని చాలా కోరికగా ఉంది. నువ్వు నాకు ఇది తీరిస్తే నీకు జన్మ జన్మలు కూడా రుణపడి ఉంటాను మళ్ళీ" అని చెప్పేసి అయితే మళ్ళీని ప్రాధేయపడుతూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మాలిని వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే మళ్ళీ, "నాకు ఈ మాటని తీరుస్తావా? నీ బిడ్డను నాకు ఇచ్చేస్తావా? నీ బిడ్డను నేను ఎలా చూసుకుంటానంటే నీకే తెలియదు. అంత ప్రేమగా చూసుకుంటాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి మాలిని ఇలా మాట్లాడుతుంది? మళ్ళీ బిడ్డని ఇచ్చేయమంటుంది ఏంటి? అని చెప్పేసి అయితే చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.